సో కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మంత్‌లో కొంచెం మిక్స్‌డ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కొన్ని విషయాల్లో కొంచెం నిదానంగా మీకు ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో మనం చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, హో, డా, డా, డీ, డూ, డే అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయని గమనించుకోవాలి. అయితే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనచ్ఛేదము అని చెప్తూ ఉంటారు. 10వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఉద్యోగంలో అతిగా తిరిగే అవకాశం ఉంటుంది. కష్టం ఉంటుంది. 12వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అవమానాలు జరుగుతూ ఉంటుంది. శుక్రుడు ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల అఖిల విషయ భోగం. అన్ని విషయంలో ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే కొంచెం ఇబ్బందులతో కూడి ఓవరాల్‌గా కంఫర్టబుల్‌గా ఉంటుందని మీరు గమనించుకోవాలి. ఇందులో మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల స్వస్థాన ఏమని చెప్తారంటే ఇది కొంచెం ఉద్యోగం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అనుకున్న విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. పర్టిక్యులర్‌గా బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, పొలిటీషియన్ నుంచి కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు పెర్ఫార్మెన్స్ అంత ఎక్కువగా సరిగ్గా ఉండదు ఈ మంత్ అని గమనించుకోవాలి. వీళ్ళతో పాటుగా ఆఫీస్‌లో చేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ వాళ్ళు, ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రాజెక్ట్‌లు అయిపోవటం గానీ, మళ్ళా కొత్త ప్రాజెక్ట్ రాకుండా ఉండటం గానీ, లేదంటే కొత్త ప్రాజెక్ట్ రావటానికి అనిశ్చితిగా ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కొంతమంది వాళ్ళ ఇండివిడ్యువల్ జాతకంలో గూడా సరిగా లేకపోతే దశాభుక్తి ఇంకా ఎక్కువగా టఫ్ అయిన సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి జాబుల పైన ఆశ్చర్యపడనవసరం లేదని గమనించుకోవాలి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధన వ్యయః ప్రాణపర్యంతమాపత్తిం అవమానం అని చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించుకోవాలి. ప్రాణపర్యంతం ఆపత్తిం అవమానం అని చెప్తారు. అంటే ప్రాణాలు పోయే విధంగా అంత ఆపత్తులు వస్తాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా అవమానం జరుగుతూ ఉంటుందని గమనించుకోవాలి. ఎప్పుడైతే మనకి జాబ్ పోతుందో సహజంగా మనకి చాలా ముఖ్యం కాబట్టి ఈఎంఐలు ఉంటాయి. మళ్ళా నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అందులోనే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జాబ్ నిమిత్తం గురించి ధనం సంపాదన ప్రైమరీ అక్కడికెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యం లైఫ్‌లో సెటిల్ అవ్వటానికి. ఇలాంటి వాళ్ళకి జాబ్ పోతే చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుందని గమనించుకోవాలి. అయితే వీటితో పాటుగా స్వస్థాన నాశనం చేయవ, మీకున్న పదవి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పోయిన వాళ్ళకి ఏదన్నా మళ్ళా ఆఫర్ రావడానికి ఇబ్బంది పడే అవకాశం పడుతూ ఉంటుందని గమనించాలి. టోటల్‌గా చూసుకుంటే సూర్య భగవానుడి వల్ల మీకు కొంచెం శత్రువుల పైన ఆధిక్యతని, హెల్త్ విషయంలో జాగ్రత్త పర్లేదు కానీ మిగతా విషయాల్లో పర్టిక్యులర్ జాబ్ విషయంలో ప్రాబ్లమ్ ఉంటుందని గమనించాలి. 10వ స్థానంలో మీకు కుజుడు ఉండటం వల్ల అగైన్ ఇది జాబ్‌కి సంబంధించిన గ్రహం గాబట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇందులో మనకి 10థ్ హౌస్‌లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది? నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవేత్ ధారాసుతే అని జెప్తారు. అంటే నిత్య క్లేశః అంటే ప్రతిరోజు కొంచెం ఏదో ఒక చిరాకులు, పరాకులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కష్టం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా విచారం కలిగే అవకాశం ఉంటుంది. సదా వ్యాధి ఎప్పుడు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. సదా భోజన దుర్బలం టయానికి భోజనం గూడా చేయలేనంత పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు సదా సంచార ఉద్యోగం. ఉద్యోగంలో కూడాను చాలా వ్యయ ప్రయాసాలతోటి ఒడిదుడుకులతో ఉంటుందని మీరు గమనించుకోవచ్చు. టోటల్‌గా చూసుకుంటే మీకు ఉద్యోగంలో కొంచెం బాగా టఫ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నా. అయితే కొంచెం మీకు ఉపయోగపడేది ఏదైనా ఒక గ్రహం ఉందంటే శుక్రుడు మాత్రం కొంచెం బాగా లాభప్రదంగా ఉన్నారు. శుక్రుడు ఫస్ట్ హౌస్‌లో ఉండటంతోటి చాలా వరకు మీకు ఉపశమనం వస్తుందని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా అర్ధలాభాచ్చ అంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది. సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం అంటే సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం తదహ అని చెప్తారు. తదహ యత్న కార్య లాభాశ్చాత్ జన్మకే భృగునందనే అంటారు. అంటే జన్మిన జన్మ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఆరోగ్యంగా బాగుంటారు. ధన ప్రగాహం బాగుంటుంది. ఏదైనా కార్యం తలపెడితే అందులో విజయం వస్తుంది. ఏదో ఒక విధంగా అనుకున్న పనులు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్ తోటి చక్కగా అన్యోన్యతగా ఉండేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ లేడీస్ అయితే ఈ రాశిలో ఉన్నవాళ్ళు కూడాను జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుందని మీరు గమనించుకోవచ్చు. సో, ఏ ప్రకారంగా చూసుకున్నా
ముఖ్యమైన గ్రహాలు అందులోనూ సూర్యుడు, తర్వాత కుజుడు, తర్వాత బుధుడు విపరీతంగా 12వ స్థానంలో ఉండి ఇబ్బందులు పెడుతూ ఉంటారు కాబట్టి అనవసరమైన మీరు మిస్టేకులు చేసి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండవాలి ఈ మాంతంలో అని మీరు చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వాళ్ళకి పరిహారాలు చూసుకుంటే కుజుడికి సంబంధించి లేదంటే సూర్యుడికి సంబంధించి ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం, వీటితో పాటు జాబ్‌కు ముఖ్యంగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. మీకు ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. ఈ 2 మంత్రాలని కలిసి ఒట్టిగా చదవగలిగితే చాలా బాగుంటుంది. ఆదిత్య స్తోత్రం వల్ల జాబ్‌లో చక్కగా ఆధిక్యత రావటము, మీకు మీ బాస్‌కి, పై అధికారులకి మంచి సరైన ఒక అండర్‌స్టాండింగ్ రావటంతో పాటుగా మీకు రక్షణ కవచం గూడా ఉంటుంది. మీకు ఆఫీస్‌లో ఎవరన్నా మిమ్మల్ని కిందకి మీ యొక్క క్రెడిట్‌ని వాళ్ళు ఉపయోగించుకోవాలి అనుకున్నా, లేదంటే అనవసరంగా మిమ్మల్ని పైకి రానీయకుండా చేయాలనుకున్న ఇబ్బందులున్నా గానీ, ఈ ఆదిత్య హృదయ స్తోత్రం మీకు చక్కగా కాపాడుతూ ఉంటుంది. అలానే ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే కొత్తగా జాబులు అప్లై చేసుకున్న వాళ్ళకి కానివ్వండి, జాబులు అప్లికేషన్స్ మీకు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయ్యి మీరెక్కడున్నా మధ్యలో ఆగిపోయి ఉంటే, అలాంటి వాటికి సంబంధించి చక్కగా హెల్ప్ అవుతుందని గమనించుకోవచ్చు. సో, మీరు ఇంకా ఎక్కువగా గ్రహాలు ఉపయోగపడడానికి మహాన్యాసపరక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. అలానే కుజుడికి, సూర్యుడికి 2 చిన్న గ్రహాలు మంత్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి సంపూర్ణ శాంతి పూజలు చేపించుకున్నా గానీ చక్కగా మీకు చక్కగా కలిసొస్తుందని చెప్పుకోవాలి.